హిందూ సాంప్రదాయం మొత్తం బాధపడేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆ వ్యాఖ్యల్ని? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసలు 11 సీట్లు ఓడిచ్చినా నీకు సిగ్గు శరం లేదు. ప్రజలు ఎంత నిర్ణయం తీసుకున్నారో నువ్వు ఆలోచించు. నేనేదో సీట్లు గెలిచిపోయానని విర్రవీగావు, సిద్ధం అన్ని విర్రవీగావు. అసలు అయినా నువ్వు ఏంటో, మరి నువ్వేం చేస్తున్నావో, నీ పార్టీ మనుషులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్తారు ప్రతి వాళ్ళు? తిరుపతి దేవస్థానంలో మనం దేవుడికి దండం పెట్టుకుని ఆయనకి సహాయం చేస్తాం. అందులో కూడా నువ్వు దోసుకుని తింటావా? నీకేమి తక్కువ ఆస్తులు ఉన్నాయని నువ్వు దోసుకున్న వాళ్ళని దండించడానికి వెళ్తున్నావా? నువ్వు కూడా దోసుకుందామని వెళ్తున్నావా? 72,000 చేస్తే అది తప్పు కాదా? రూపాయి చేసినా తప్పేగా. తప్పని నీకు తెలియట్లేదా? నువ్వు అసలు ఏం మడిసివో ఏంటో అర్థం కాదు. ప్రజలు ఎంత మెజార్టీతో నిన్ను గెలిపిస్తే నువ్వు చేసిన దుర్మార్గం పనులు ఇలాంటివి ఉన్నాయి. దేవస్థానంలో ఆ రోజు నెయ్యి అట్టాగే దేవుడికి ప్రసాదం పెట్టే దాంట్లో కూడా నువ్వు దోసుకు తిన్నావు. అలాంటిది అసలు ఏంటి? ఆ రోజు అక్రమంగా నెయ్యి వేసి కొవ్వులు నెయ్యి వేసావు, అది పాపం చేసావు. అది దేవుడు మెచ్చుతాడా నిన్ను? ఏ మాట మెచ్చడు నిన్ను. ప్రతి విషయం నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు న్యాయం చేయటం కాదు, అన్యాయం చేసే మాటలు చెప్తున్నావు. నీ మాట ఎవ్వరు నమ్మరు.